హలో ఫ్రెండ్స్, అందరి మనసుకి నచ్చే అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల స్టోరీ అనేది ప్రమోట్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. షార్ట్ స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అది ఒక అందమైన పెళ్లి మండపం. ఆ ఫంక్షన్ హాల్లో ఒక అమ్మాయి ఒక టేబుల్ దగ్గర కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ మ్యారేజ్ అని అక్కడికి వచ్చింది. ఎందుకో సడన్గా తన గుండె ఒక క్షణం వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటే అర్థం కాక తన గుండెలపై చేతిని వేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ శ్రావణి స్వాతి దగ్గరకు వస్తుంది. హే స్వాతి, ఈ విషయం తెలుసా? ఆనంద్ వచ్చాడు అని చెప్పగానే స్వాతి టక్కున కళ్ళు ఓపెన్ చేసి తన ఫ్రెండ్ శ్రావణి వైపు చూస్తుంది. ఇప్పుడే కాలు దిగుతుంటే చూశాను, పెళ్ళికొచ్చినట్టున్నాడు అని శ్రావణి అంటుంటే స్వాతి గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. స్వాతి అలాగే తన గుండెలపై గట్టిగా చేతిని వెయ్యగా తన చేతికి తన మెడలో ఉన్న తాళి తగలగానే స్వాతి ఆ తాళిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ తాళిని చూడగానే స్వాతి గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది. తన కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్లు చేరుతాయి. కానీ అవి శ్రావణికి కనిపించకుండా దుఃఖాన్ని మనసులోనే దాచుకుని అవునా అని చిన్నగా అంటుంది. అప్పట్లో కాలేజ్ మొత్తం మీ ఇద్దరి పేరు మారుమ్రోగుతూ ఉండేది. అంత యాటిట్యూడ్ ఉన్న ఆనంద్ నిన్ను లవ్ చేస్తాడని అసలు కాలేజ్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంతలా ప్రేమించుకున్నారు. ఎందుకు విడిపోయారు? ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆనంద్ని వదిలేసి నువ్వు ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నావని శ్రావణి అడుగుతుంటే స్వాతి ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటుంది. అయిపోయిన గతం గురించి తలుచుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు శ్రావణి, వదిలేసి అని స్వాతి అంటుంటే సరే నీ ఇష్టం, ఆనంద్ వస్తే తనతో మాట్లాడు, నేనిప్పుడే వస్తాను అని చెప్పి శ్రావణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్వాతి కళ్ళల్లో ఒక్కసారిగా తన గతం మెదులుతుంది. స్వాతి క్లాస్ రూమ్లో నుండి బయటకు వస్తుండగా తన చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించగానే స్వాతి అడుగు అక్కడే ఆగిపోతుంది. ఆ స్పర్శ ఎవరిదో తనకి తెలుసు కాబట్టి స్వాతి పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి స్వాతిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కునేసరికి స్వాతి వెళ్ళి ఆనంద్ హృదయంపై పడిపోతుంది. ఆనంద్ చిన్నగా నవ్వుతూ స్వాతి చుబుకం పట్టుకుని తల పైకెత్తగానే స్వాతి ఒక క్షణం ఆనంద్ వైపు చూసి వెంటనే తన కళ్ళని కిందకి దించేస్తుంది. నువ్విలా సిగ్గుపడుతూ ఉంటే ఎంత బాగుంటావో తెలుసా అని ఆనంద్ తన ఫేస్ని స్వాతి ఫేస్ దగ్గరికి తీసుకుని వస్తుంటే స్వాతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో ఆనంద్ పెదవులు స్వాతి పెదవులపై నిలపగా స్వాతి శరీరంలో చిన్నపాటి అలజడి మొదలవుతుంది. ఆనంద్ పెదవులు తన పెదవులపై తియ్యటి ముద్దుని ఇస్తుంటే స్వాతి తన చేతులతో ఆనంద్ కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఎంతో ప్రేమతో మొదలైన వాళ్ళిద్దరి ముద్దు 10 నిమిషాల పాటు కొనసాగగా స్వాతికి ఊపిరి భారం అవుతుంది అనగా ఆనంద్ స్వాతి పెదవులని వదిలి తనని తన గుండెలకి హత్తుకుంటాడు. ఈ రోజుతో మన MBA కంప్లీట్ అయిపోతుంది. డాడీ కూడా US నుండి వస్తున్నారు. డాడీతో మాట్లాడి మన పెళ్లి కొప్పిస్తాను. త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాంరా అని ఆనంద్ స్వాతి కళ్ళల్లోకి చూసి చెప్తుంటే స్వాతి చిన్నగా నవ్వుతుంది. నేను మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాను. డాడీతో మాట్లాడి డాడీ వాళ్ళని ఒప్పించి మీ ఇంటికి తీసుకుని వస్తాను. ఈ 1 వీక్ నిన్ను చూడకుండా ఉండటం కష్టంగా ఉన్నా కూడా తప్పడం లేదు. కాల్ చేస్తూ ఉండు అని ఆనంద్ అంటుంటే అలాగే అని స్వాతి చిన్నగా అంటుంది. ఆ రోజుతో వాళ్ళ కాలేజ్ కంప్లీట్ అవ్వటం ఆనంద్కి స్వాతిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో అక్కడి నుండి బెంగళూరుకి స్టార్ట్ అవుతాడు. బెంగళూరుకి వెళ్ళి తన పేరెంట్స్తో తన ప్రేమ గురించి చెప్పి స్వాతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఆనంద్. అలా ఆనంద్ బెంగళూరుకి వెళ్ళి తన పేరెంట్స్ని ఒప్పించి 1 వీక్ తర్వాత హైదరాబాద్కి తిరిగి వస్తాడు. ఎప్పుడెప్పుడు స్వాతిని కలుద్దామా, తన పేరెంట్స్తో తమ పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పాలి అని
ఆనంద్ గుండె ఆరాట పడుతూ ఉంటుంది. తన పేరెంట్స్ని తీసుకుని ఆనంద్ స్వాతి ఇంటికి చేరుకుంటాడు. ఆనంద్ ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆనంద్ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్. తన వెనుక ఎంత ఆస్తి ఉందో కూడా ఆనంద్కి తెలీదు. మొదట ఆనంద్ చాలా యాటిట్యూడ్తో ఉండేవాడు. కానీ స్వాతి పరిచయమైన తర్వాత తనలో ఉన్న యాటిట్యూడ్ చాలా వరకు తగ్గిపోగా తనకి తెలియకుండానే స్వాతిని ప్రాణంగా ప్రేమించాడు. ఇప్పుడు అంతే. సంతోషంతో స్వాతిని పెళ్లి చేసుకోవడానికి తన ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. ఆనంద్ పేరెంట్స్ ఆ ఇంటి వాతావరణం మొత్తం చూస్తారు. వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది స్వాతి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. ఇంకా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఆనంద్ ఎదురుగా ఉన్న స్వాతి వైపు చూస్తూ స్వాతి అని తన గొంతులో మాట కంప్లీట్ అవ్వకముందే స్వాతి మెడలో ఉన్న తాళిని చూసి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఒక్కసారిగా ఆనంద్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లు అనిపిస్తుంటే తన నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు. స్వాతి ఎదురుగా ఉన్న ఆనంద్ వైపు నార్మల్గా చూస్తూ ఉంటుంది. స్వాతి, నీ మెడలో తాళి అని ఆనంద్ ఒక్కొక్క మాట పలుకుతుంటే స్వాతి ఆనంద్ వైపు చూస్తూ, నాకు మ్యారేజ్ అయింది ఆనంద్, 5 days అవుతుంది, నువ్వేంటి ఇక్కడ అని స్వాతి నార్మల్గా మాట్లాడుతుంటే ఆనంద్కి ఏమీ అర్థం కావడం లేదు. స్వాతి, ఏం మాట్లాడుతున్నావు? నీకు మ్యారేజ్ అవడమేంటి? నేను వెళ్ళి 1 week అవుతుంది, ఇంతలో నీకు పెళ్ళెప్పుడైంది? ఏంటిదంతా అని ఆనంద్ చాలా కోపంగా అంటుంటే, ఏంట్రా ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందంటుంది, నువ్వేమో ఆ అమ్మాయిని ప్రేమించాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని మమ్మల్ని తీసుకునొచ్చావు, ఏం జరిగింది అని ఆనంద్ పేరెంట్స్ అయోమయంగా అడుగుతుంటే, డాడీ ప్లీజ్ 1 minute అని ఆనంద్ స్వాతి వైపు కోపంగా చూస్తూ, స్వాతి, జోక్స్ వేయడానికి ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. 2 years నుండి మనం లవ్ చేసుకుంటున్నాం. 1 weekలో మా పేరెంట్స్ని ఒప్పించి తీసుకొస్తానని చెప్పాను కదా, ఇంతలో ఈ పెళ్ళేంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని ఆనంద్ కోపంగా అడుగుతుంటే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఆనంద్? కాలేజీలో ఉన్నప్పుడు నిన్ను లవ్ చేసిన మాట నిజమే, అలా అని మనం పెళ్లి చేసుకుంటాము అంటే నువ్వెలా నమ్మావు? నాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో పెళ్ళైపోయింది, అతనొక కోటీశ్వరుడు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ఆనంద్. నిన్ను కానీ మా హస్బెండ్ చూస్తే లేనిపోని గొడవలవుతాయి, దయచేసి మీ అబ్బాయిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి. లోపల మా అత్తయ్య, మావయ్య, మా ఆయన అందరూ ఉన్నారు, ఇక్కడ ఇష్యూ చేయకండి అని స్వాతి కోపంగా చెప్తుంటే, స్వాతి అని ఆనంద్ చాలా కోపంగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. వెంటనే ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ ఆనంద్ని పట్టుకుంటారు. ఆ అమ్మాయి అంతలా చెప్తుంటే, నువ్వేంట్రా, ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా, నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అని నమ్మడం నీది బుద్ధి తక్కువ. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా కూడా నువ్వు ప్రేమించావని చెప్పడం వల్ల ఇంత దూరం వచ్చాము. ఇక్కడ జరిగిన అవమానం చాలు ఆనంద్, ఇంక వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మమ్మల్ని అవమానించడం నీకిష్టమేనా అని తన పేరెంట్స్ అంటుంటే ఆనంద్ కోపంగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను ఆనంద్, ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్పిన స్వాతి మాట గుర్తుకు రాగానే ఆనంద్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఆనంద్ చాలా కోపంగా స్వాతి వైపు చూస్తూ, జీవితంలో నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. నీలాంటి దానికోసమా నేను ఇంతకాలం పిచ్చివాడిలాగా నీ వెనుక తిరిగింది అని అనిపిస్తుంది. జీవితంలో మళ్ళీ నీ ముఖం నాకు చూపించుకు అని ఆనంద్ చాలా కోపంగా చెప్పి అక్కడి నుండి తన పేరెంట్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆనంద్ వెళ్ళిపోతుంటే స్వాతి కన్నీళ్లతో ఆనంద్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో తన షోల్డర్పై పడిన స్పర్శకి స్వాతి బాధగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తన తల్లి ఉంటుంది. ఎందుకు స్వాతి ఇంత పెద్ద అబద్ధం ఆ అబ్బాయికి చెప్పి నీపైన మనసు విరిగిపోయేటట్టు చేశావు అని ఆమె బాధగా అడుగుతుంటే స్వాతి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు బాగానే ఉంది. ఆనంద్ వస్తాడమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా అని చెప్పింది. సడన్గా ఈరోజు మెడలో తాళి వేసుకుని
ఆనంద్ వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడుకో అని నా నోరు మోయించింది. ఏం జరిగింది అంటే ఏమీ సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని స్వాతి మదర్ బాధపడుతూ ఉంటారు. స్వాతికి తన గతం ఒక్కసారిగా తన కళ్ళ ముందు మెదులుతుంటే తన కళ్ళల్లో కన్నీళ్ళొస్తూ ఉంటాయి. ఇంతలో హలో ఆనంద్ అని వినిపించిన వాయిస్కి స్వాతి వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని ఎదురుగా చూస్తుంది. ఆనంద్ నవ్వుతూ హాయ్రా అని తన ఎదురుగా ఉన్న ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆనంద్ని చూస్తున్న స్వాతి గుండె ఆనందంతో పరుగులు పెడుతుంది. అప్పటికప్పుడు తను వెళ్ళి ఆనంద్ని హగ్ చేసుకోవాలని అనుకున్నా కూడా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ స్వాతి మౌనంగా అలాగే కూర్చుని ఉంటుంది. యుఎస్ నుండి ఎప్పుడొచ్చావురా? అప్పుడే నిన్ను చూసి 6 months అయిపోతుంది అని తన ఫ్రెండ్ అంటుంటే నిన్నే వచ్చాను. ఇదిగో ఈ అఖిల్ పెళ్ళి ఉంది అని వాడు కాల్ చేసి గోల చేస్తుంటే ఇంక రాక తప్పలేదు. డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను కదా, అస్సలు ఖాళీ ఉండటం లేదు అని ఆనంద్ మాట్లాడుతూ ఉండగా తన చూపు ఎదురుగా ఉన్న స్వాతిపై పడగానే తన గొంతులో మాట ఆగిపోతుంది. సరేరా వెళ్దాం పదా అని తన ఫ్రెండ్ అంటుంటే ఆనంద్ నుండి ఎటువంటి రిప్లై ఉండదు. ఆనంద్ మాట్లాడకపోయేసరికి తన ఫ్రెండ్కి అర్థం కాక వెనక్కి చూసేసరికి అక్కడ స్వాతి ఉండటం చూసి హో ఇదా మ్యాటర్, సర్లే అని చెప్పి అతను చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆనంద్ తన వైపే చూస్తూ ఉండటంతో స్వాతి నెమ్మదిగా లేచి నుంచుంటుంది. ఆనంద్ అడుగులు స్వాతి వైపుకి పడతాయి. ఒక క్షణం స్వాతిని చూసిన ఆనంద్ చేతి పిడికిలి బిగుసుకోగా తర్వాత ఆనంద్ నార్మల్ అయ్యి స్వాతి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుంటాడు. ఆనంద్ని చూసి చాలా కాలం కావడంతో స్వాతికి ఆనంద్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆనంద్ ఒకసారి స్వాతిని చూస్తూ ఎలా ఉన్నారు స్వాతి గారు అని బత్తి పలికి అడిగేసరికి స్వాతి బాగున్నాను అని చిన్నగా అంటుంది. ఏంటి మీరొకరే వచ్చారా, మీ హస్బెండ్ రాలేదా అని ఆనంద్ స్వాతి వెనక్కి చూస్తూ అడుగుతాడు. లేదు అని స్వాతి చిన్నగా అంటుంటే మర్చిపోయాను, నేనెవరో మీకు గుర్తున్నానా, లేకపోతే గుర్తు చెయ్యాలా అని ఆనంద్ అడుగుతుంటే స్వాతి మౌనంగా ఉంటుంది. పర్వాలేదు, ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను గుర్తున్నాను అని అర్థమవుతుంది అని ఆనంద్ ఒక క్షణం స్వాతి వైపు చూసి అక్కడి నుండి పెళ్లి మండపంలోకి వెళ్తాడు. స్వాతి వెళ్తున్న ఆనంద్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటుంది. ఆనంద్ వచ్చి తనతో మాట్లాడతాడు అని స్వాతి అస్సలు అనుకోలేదు. ఆనంద్ చాలా కాలం తర్వాత తనతో మాట్లాడుతుంటే స్వాతికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆనంద్ వెనుక అడుగులు వేస్తూ తను కూడా పెళ్లి మండపంలోకి వెళ్తుంది. అప్పటికే పెళ్లి పూర్తయి రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. హాయ్ రా అఖిల్ అని ఆనంద్ అంటుంటే హాయ్ ఆనంద్, హమ్మయ్య వచ్చావా, నువ్వు వస్తావా రావా అని ఎంతలా అనుకున్నానో తెలుసా అని అఖిల్ అంటుంటే రాకుండా ఎలా ఉంటాను, అంత త్వరగా కాలేజ్ ఫ్రెండ్స్ని మర్చిపోలేం కదా అని ఇంతలో స్వాతి కూడా స్టేజ్ పైకి వచ్చేసరికి ఆనంద్ నార్మల్ అవుతాడు. హాయ్ స్వాతి, థ్యాంక్ యూ నువ్వు కూడా వచ్చినందుకు అని అఖిల్ నవ్వుతూ అంటుంటే స్వాతి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఒక పక్కన ఆనంద్ మరో పక్కన స్వాతి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అఖిల్ వాళ్ళకి ఇస్తారు. ఇంక నేను వెళ్ళొస్తాను అఖిల్ అని స్వాతి చిన్నగా అంటుంటే ఇంత నైటా, రేపు మార్నింగ్ వెళ్ళు స్వాతి అని అఖిల్ అంటుంటే పర్వాలేదు, ఆల్రెడీ బస్ బుక్ చేసుకున్నాను, ప్రాబ్లం లేదు అని స్వాతి ఒక క్షణం ఆనంద్ వైపు చూసి అక్కడి నుండి స్టేజ్ దిగి కిందకి వెళ్ళిపోతుంది. ఆనంద్ వెళ్తున్న స్వాతి వైపు చూస్తూ ఉండగా ఆనంద్ మన ఫ్రెండ్స్ అందరూ అక్కడున్నారా, నువ్వెళ్ళు, అయిపోయిన వెంటనే నేను వచ్చి జాయిన్ అవుతాను అని అఖిల్ అంటుంటే అలాగే అని ఆనంద్ కిందకొస్తాడు. స్వాతి శ్రావణి వైపు చూస్తూ ఇంక నేను స్టార్ట్ అవుతున్నాను శ్రావణి, మళ్ళీ కలుద్దాం అని అంటుంటే ఈ రోజుకి మా ఇంట్లో ఉండొచ్చు కదా స్వాతి, ఇంత నైట్ ఎందుకు స్టార్ట్ అవడం, బస్టాండ్కి వెళ్ళాలంటే చాలా దూరం కదా అని శ్రావణి కంగారుగా అంటుంటే పర్వాలేదు, క్యాబ్ బుక్ చేసుకున్నాను, సరే వెళ్ళొస్తాను అని చెప్పి స్వాతి మౌనంగా బయటికి అడుగులు వేస్తుంది. తనకి ఆనంద్ని వదిలి వెళ్ళాలని అస్సలు లేకపోయినా తన ప్రాణమంతా అక్కడే వదిలేసినట్టు అనిపిస్తున్నా స్వాతి భారంగా అడుగులు ముందుకు వేస్తూ ఫంక్షన్ హాల్ నుండి బయటకు వచ్చేస్తుంది.
స్వాతి బయటకొచ్చిన తర్వాత రోడ్డు సైడుకున్న బెంచ్ పైన కూర్చుని తల వెనక్కి వాల్చి ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆనంద్ని చూడాలంటే తన లైఫ్లో జరుగుతుందా? 6 నెలల తర్వాత మొదటిసారి ఆనంద్ని చూసింది. మళ్ళీ ఆనంద్ ఇండియాలో ఉంటాడో యుఎస్కి వెళ్ళిపోతాడో తనకి తెలీదు. అలాగే స్వాతి ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉండగా తన ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. స్వాతి కారు సౌండ్కి ఎదురుగా చూసేసరికి ఆనంద్ కారులో నుండి కిందకి దిగడం చూసి వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని నార్మల్గా లేచి నుంచుంటుంది. ఆనంద్ ఒకసారి చుట్టూ చూస్తాడు. అప్పటికే టైము 11 అవుతుంది. రోడ్డుపై ఎక్కువ ఎవరూ కనిపించకపోవడంతో ఆనంద్ స్వాతి వైపు చూస్తూ ఇంకా క్యాబ్ రాలేదా అని కొంచెం సీరియస్గా అంటుంటే, లేదు వస్తుంది అని స్వాతి చిన్నగా అంటుంది. బస్టాండ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను పద అని ఆనంద్ చెప్పగానే స్వాతి ఒక క్షణం ఆనంద్ వైపు చూస్తుంది. మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి పర్వాలేదు నేను క్యాబ్లో వెళ్తాను అని స్వాతి చిన్నగా అంటుంటే, మా కారు ఎక్కడానికి కూడా మేము మీ స్థాయికి సరిపోమా అని ఆనంద్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా స్వాతి వైపు చూసి మాట్లాడుతుంటే స్వాతి కంగారుగా ఆనంద్ వైపు చూస్తుంది. పర్వాలేదు మీ హస్బెండ్ అంతా రిచ్ నేను కాకపోయినా మిమ్మల్ని నేను బస్టాండ్ దగ్గర డ్రాప్ చేయగలను, ఇంకా వెళ్దామా అని ఆనంద్ అడుగుతుంటే స్వాతి మౌనంగా అలాగే అని తల ఊపుతుంది. ఇంక స్వాతి ఆనంద్ కారు ఎక్కగానే ఆనంద్ కారుని ముందుకి పోనిస్తాడు. ఇద్దరి మధ్య చాలాసేపు మౌనమే రాజ్యమేలుతుంది. తర్వాత ఆనంద్ కారు డ్రైవ్ చేస్తూ, ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హో మర్చిపోయాను, చెప్పావు కదా తను ఒక కోటీశ్వరుడు అని. ఎన్ని కంపెనీస్ ఉన్నాయేంటి అని ఆనంద్ కోపంగా అంటుంటే స్వాతి మౌనంగా ఉంటుంది. నిన్ను బాగా చూసుకుంటాడా లేదా? అంత కోటీశ్వరుడు నిన్ను ఒంటరిగా ఇక్కడికి ఎలా పంపించాడు? కనీసం డ్రైవర్నిచ్చి కారులో అయినా పంపించాలి కదా అని ఆనంద్ అర్థం కాక అడుగుతుంటే స్వాతి ఒక క్షణం భయంగా ఆనంద్ వైపు చూస్తుంది. లేదు ఆయన కారులోనే వెళ్ళమన్నారు, నేనే వద్దు అని చెప్పాను అని స్వాతి చిన్నగా చెప్పగానే, పర్వాలేదు నువ్వు చెప్పింది విన్నారు అంటే నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అని ఆనంద్ అంటూ తన కారుని బస్టాండ్ ముందు ఆపుతాడు. స్వాతి ఒక క్షణం బయటకు చూస్తుంది. బస్టాండ్ వచ్చింది అని తెలియగానే స్వాతికి అక్కడి నుండి వెళ్లాలని అనిపించకపోయినా నెమ్మదిగా కారు దిగుతుంది. ఆనంద్ కూడా కారు దిగి స్వాతి వైపే చూస్తూ ఉంటాడు. హైదరాబాద్ వెళ్ళాలి అంటే బస్ జర్నీ మార్నింగ్ అయిపోతుంది కదా అని ఆనంద్ అడుగుతుంటే, అవును అని స్వాతి చిన్నగా అంటూ, నేను వెళ్ళొస్తాను ఆనంద్ అని చెప్పగానే, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావడం అని ఆనంద్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అలాగే అని చిన్నగా అంటాడు. స్వాతి అడుగులు ముందుకి పడను అని అంటున్నా కూడా చాలా భారంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటుంది. స్వాతి వెళ్ళిపోతుంటే ఆనంద్ అలాగే స్వాతి వైపు చూస్తూ ఉంటాడు. ఆనంద్ మనసంతా ఒక్కసారిగా భారంగా మారిపోతుంది. ఈ 6 months కూడా తన బిజినెస్లో బిజీగా ఉన్నా కూడా స్వాతిని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. స్వాతిపై అంత కోపం ఉన్నా కూడా తనని మోసం చేసింది అని తెలిసినా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తను కనిపించగానే తనే వెళ్ళి పలకరించాడు. అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కనిపించి మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆనంద్ గుండె భారం అవుతుంది. స్వాతి 4 అడుగులు ముందుకు వేసి అక్కడి నుండి తన అడుగులు ముందుకి పడకపోవడంతో తన కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే వెంటనే స్వాతి వెనక్కి తిరిగి పరుగున వచ్చి ఆనంద్ని హగ్ చేసుకుంటుంది. అనుకోని పరిణామానికి ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్వాతి తనని హగ్ చేసుకుంటుంది అని ఆనంద్ కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయడు. స్వాతి మాత్రం చాలా గట్టిగా ఆనంద్ని హగ్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. ఆనంద్ నార్మల్ అయ్యి నెమ్మదిగా తను కూడా స్వాతి చుట్టూ చేతులను వేసి స్వాతి అని చిన్నగా పిలుస్తాడు. అప్పుడు స్వాతికి అర్థమవుతుంది తను తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఆనంద్ని హగ్ చేసుకుంది అని. వెంటనే స్వాతి కంగారుగా ఆనంద్కి దూరం జరుగుతుంది. కానీ స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద్ చూపుని దాటిపోలేదు. ఐఎమ్ సారీ అని స్వాతి కంగారుగా చెప్తూ అక్కడి నుండి స్పీడ్గా బస్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది.
ఆనంద్ వెళ్తున్న స్వాతి వైపు అలాగే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతాడు. స్వాతి బస్టాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కి అలాగే విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. ఆనంద్ని వదిలి వెళ్ళటం తన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే స్వాతి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంతలో బస్సు కూడా స్టార్ట్ అవుతుంది. బస్సు సిటీ అవుట్కట్స్ దాటుతుంది అనగా తను ఆనంద్కి దూరంగా వెళ్ళిపోతుంది అని అర్థమవుతుంటే స్వాతి మనసంతా భారంగా మారిపోతుంది. అలాగే విండోలో నుండి బయటకు చూస్తూ ఉండగా ఇంతలో తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించగానే స్వాతి ఉలిక్కిపడి పక్కకు చూస్తుంది. తన పక్కనే ఉన్న ఆనంద్ని చూడగానే స్వాతి ఒక క్షణం షాక్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ స్వాతి పెదవులపై చిరునవ్వు రాగా స్వాతి వెంటనే ఆనంద్ని మళ్ళీ ఫోర్స్గా హక్ చేసుకునేసరికి ఆనంద్ స్వాతి చుట్టూ చేతులు వేస్తాడు. స్వాతి ఎందుకో బాధపడుతుంది అని ఆనంద్కి అర్థమవుతుంది. తను పెళ్లి చేసుకుంది కానీ నిజంగా తను హ్యాపీగా ఉందా? తన హస్బెండ్కి తనకి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకు స్వాతి తనని చూసి ఎమోషనల్ అయ్యింది? ఆనంద్కి ఏమీ అర్థం కాలేదు. అందుకే వెంటనే తను స్వాతి వెనకే వచ్చి స్వాతి ఎక్కిన బస్సు ఎక్కుతాడు. ఎంతైనా ప్రాణంగా ప్రేమించాడు కదా, అలా ఎలా ఒంటరిగా వదిలేస్తాడు? కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలాగే ఉండిపోతుంది. తర్వాత స్వాతి నెమ్మదిగా తల పైకెత్తి ఆనంద్ వైపు చూస్తుంటే ఆనంద్ స్వాతి కన్నీళ్ళని తుడిచి, ఏమైంది స్వాతి? ఏదైనా ప్రాబ్లమా? మీ హస్బెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఆనంద్ చిన్నగా అడుగుతుంటే స్వాతి ఆనంద్కి దూరంగా జరగాలని అనుకుంటుంటే ఆనంద్ స్వాతిని దూరంగా జరగనివ్వడు. స్వాతి ప్లీజ్, అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. నువ్వు నన్ను వదిలేసినా కూడా నీ హస్బెండ్తో హ్యాపీగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన తర్వాత నువ్వు హ్యాపీగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఏమైందిరా అని ఆనంద్ అడుగుతుంటే స్వాతి తన కన్నీళ్ళని దాచుకోలేక అలాగే ఆనంద్ హృదయంపై పడుకుని ఏడుస్తుంటే ఆనంద్కి ఏమీ అర్థం కాదు. స్వాతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావురా అని ఆనంద్ కంగారుగా అడుగుతాడు. స్వాతి ఏమీ మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. స్వాతిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా ఆనంద్ స్వాతి చుట్టూ చేతులు వేసి చిన్నగా తనని జోకొడుతూ ఉంటాడు. స్వాతి అలా ఏడుస్తూనే కొన్ని క్షణాల తర్వాత ఆనంద్కి తను చాలా దగ్గరగా ఉండటంతో తన మనసు ప్రశాంతంగా మారిపోగా అలాగే నెమ్మదిగా కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది. స్వాతి నుండి ఎటువంటి రిప్లై లేకపోయేసరికి ఆనంద్ స్వాతి వైపు చూస్తాడు. తను పడుకుంది అని అర్థమవుతుంటే ఆనంద్ నెమ్మదిగా కిందకి వంగి స్వాతి నుదిటిన ముద్దు పెట్టుకోయబోయేవాడల్లా వెంటనే నార్మల్ అయ్యి మౌనంగా సీటు వెనక్కి వాలి పైకి చూస్తూ ఉంటాడు. స్వాతి అంతగా ఏడుస్తుంటే ఆనంద్కేమీ అర్థం కావడం లేదు. తను స్వాతితో రావడం నిజంగా ఇప్పుడు తనకి కరెక్ట్ అని అనిపిస్తుంది. అలా మార్నింగ్ అయ్యేసరికి బస్సు హైదరాబాద్కి చేరుకుంటుంది. ఆనంద్ స్వాతి వైపు చూస్తూ స్వాతి అని తన చెంపపై చిన్నగా తడుతుంటే స్వాతి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆనంద్ వైపు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరుగుతుంది. తనకి రాత్రి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంటే ఇదేంటి నేను ఇలా చేశాను అని స్వాతి మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంది. ఇంక వెళ్దామా అని ఆనంద్ అడుగుతుంటే ఎక్కడికి అని స్వాతి కంగారుగా అడుగుతుంది. ఇంకెక్కడికి? మీ ఇంటికి పద అని చెప్పి ఆనంద్ స్వాతి చేతిని పట్టుకుని కిందకి దిగుతాడు. పర్వాలేదు ఆనంద్, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని స్వాతి ఎంత చెప్పినా ఆనంద్ వినిపించుకోడు. స్వాతి మదర్తో మాట్లాడాలి. తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవాలి. స్వాతి ఇలా బాధపడుతుంటే నేను ప్రశాంతంగా ఉండలేను అని ఆనంద్ మనసులో అనుకుని స్వాతి మాట వినకుండా ఇంక తనని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. స్వాతి మదర్ విమలా గారు ఇంటికొచ్చిన ఆనంద్ని స్వాతిని ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తారు. ఎక్కడ తన తల్లి నిజం చెప్పేస్తుందేమోనని స్వాతి భయంగా తన తల్లి వైపు చూస్తూ ఉంటుంది. హలో ఆంటీ, ఎలా ఉన్నారు అని ఆనంద్ లోపలికొస్తూ అడుగుతుంటే బాగున్నాను ఆనంద్ అని విమలా గారు అంటారు. స్వాతిని వెళ్ళి నా కోసం ఒక స్ట్రాంగ్ టీ తీసుకుని వస్తావా అని ఆనంద్ అడుగుతుంటే స్వాతి తన తల్లి వైపు చూస్తూ ఏమీ చెప్పొద్దు అని సైగ చేసి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. స్వాతి వెళ్ళిపోగానే
ఆనంద్ స్వాతి వాళ్ళ మదర్ వైపు చూస్తూ, ఆంటీ మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను అని ఏమీ అనుకోకండి. స్వాతి వాళ్ళ హస్బెండ్ తనని బాగా చూసుకుంటున్నాడా? ఎందుకో తన ఫేస్ చూస్తుంటే తను హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఏమైంది ఆంటీ అని ఆనంద్ అడుగుతుంటే విమలా గారు ఒక క్షణం మౌనంగా ఉంటారు. ఆంటీ ప్లీజ్, ఒకప్పుడు నేను స్వాతిని ప్రాణంగా ప్రేమించాను. ఇప్పటికీ కూడా నేను ప్రేమిస్తున్నాను కూడా. అలా అని పెళ్ళైన తర్వాత స్వాతిని ఇబ్బంది పెడతానని అనుకోకండి. కానీ తను అలా ఏడుస్తుంటే నేను హ్యాపీగా ఉండలేనా ఆంటీ? ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి అని ఆనంద్ అడుగుతుంటే ఇంతకాలం తర్వాత కూడా ఆనంద్ తన కూతుర్ని మర్చిపోకపోవడం విమలా గారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విమలా గారు ఆనంద్ వైపు చూస్తూ, అసలు దానికి పెళ్ళైతేనే కదా బాబు దాని హస్బెండ్ దానిని మంచిగా చూసుకుంటున్నాడో లేదో చెప్పడానికి అని విమలా గారు బాధతో అంటుంటే ఆనంద్ ఒక్కసారిగా షాక్గా లేచి నుంచుంటాడు. ఇంతలో స్వాతి కంగారుగా కిచెన్లో నుండి బయటకొచ్చి అమ్మ అని గట్టిగా అరుస్తుంది. ఆనంద్ స్వాతి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆనంద్, అమ్మ ఏదో జోక్ చేస్తుంది, అమ్మ మాటలు పట్టించుకోకు అని స్వాతి కంగారుగా అంటుంటే, ఇంకెంతకాలం ఇలా నీలో నువ్వే బాధపడుతూ కూర్చుంటావు స్వాతి? వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవు. పోని వెళ్ళి ఆనంద్కి నిజం చెప్పి తనని పెళ్లి చేసుకో అంటే అది జరగనివ్వవు. నీ లైఫ్లోకి ఇంకొకరిని రానివ్వను అంటున్నావు. కన్న కూతురు ఇలా ఎదురుగా బాధపడుతుంటే ఏ తల్లి భరించగలదు అని విమలా గారు అంటుంటే ఆనంద్ విమలా గారి మాటలకి అలాగే బొమ్మలాగా చూస్తూ ఉంటాడు. అమ్మ ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం అని స్వాతి టెన్షన్గా అంటుంటే ఆనంద్ వచ్చి స్వాతి చెంపపై గట్టిగా కొడతాడు. ఆనంద్ కొట్టిన దెబ్బకి స్వాతి వెళ్ళి కింద పడిపోతుంది. ఆనంద్ వెంటనే విమలా గారి వైపు చూస్తూ, అంటే స్వాతికి పెళ్లి జరగలేదా అని కోపంగా అడుగుతుంటే, లేదు బాబు, ఆ రోజు నువ్వు వచ్చే ముందు రోజు వరకు కూడా నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని చెప్పింది. నువ్వు వచ్చే రోజు ఏం జరిగిందో తెలీదు. అదిగో ఇలా తాళిని మెడలో వేసుకుని అప్పటి నుండి తిరుగుతుంది. అందరికీ పెళ్లి జరిగిపోయింది అని చెప్తుంది. అసలు దాని మెడలో ఎవరైనా తాళి కడితేనే కదా బాబు పెళ్లి జరిగేది అని విమలా గారు చిన్నగా ఏడుస్తూ అంటుంటే ఆనంద్ చాలా కోపంగా కింద పడిన స్వాతి చేతిని పట్టుకుని ఒక్కసారిగా పైకి లాగుతాడు. ఆనంద్ చాలా కోపంగా స్వాతి వైపు చూస్తూ, అంటే ఇంతకాలం నీకు పెళ్లి జరిగింది అని చెప్పి నన్ను మోసం చేశావా? ఎందుకిదంతా చేశావని ఆనంద్ ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి స్వాతి భయంగా ఆనంద్ వైపు చూస్తుంది. దాన్ని అడిగితే అది ఏం చెప్తుంది? చెప్పు, నేను చెప్తాను అని విమలా గారు అంటుంటే అమ్మ ప్లీజ్ అని స్వాతి ఏడుస్తూ అంటుంది. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు స్వాతి? ఇంకా ఆనంద్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని విమలా గారు అంటుంటే ఆంటీ అసలు ఏం జరిగింది అని ఆనంద్ అనుమానంగా అడుగుతాడు. నువ్వు కాల్ చేసి దానికి నీ పేరెంట్స్ ఒప్పుకున్నారు, నెక్స్ట్ డే నీ పేరెంట్స్తో వస్తున్నామని చెప్పావంట కదా బాబు. అప్పుడది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ తర్వాత దానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది ఎవరో కాదు, మీ నాన్నగారు అని విమలా గారు చెప్పగానే డాడీనా అని ఆనంద్ ఆశ్చర్యంగా అంటాడు. అవును ఆనంద్ బాబు, ఆ రోజు మీ డాడీ స్వాతితో ఏం మాట్లాడారంటే, స్వాతి ఫోన్ అటెండ్ చేసి హలో అని అంటుంటే నా పేరు రత్నాకర్, ఆనంద్ వాళ్ళ ఫాదర్ని అని రత్నాకర్ చాలా గంభీరంగా చెప్పేసరికి హలో అంకుల్ అని స్వాతి కంగారుగా తడబడుతూ అంటుంది. ఏంటి, నువ్వు నా కొడుకు ప్రేమించుకున్నారంట? నువ్వొక మిడిల్ క్లాస్ అమ్మాయి వంట కదా. అసలు నా కొడుక్కి ఎంత ఆస్తుందో నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే, తెలియకపోతే ఎందుకు వాడిని బుట్టలో వేసుకుంటావు? వాడొక కోటీశ్వరుడు అని తెలుసుకుని వాడిని వలలో వేసుకున్నావు. వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది కోటీశ్వర్ల అమ్మాయిలు ముందుకు వస్తున్నారో తెలుసా? అలాంటిది ఆఫ్టర్ ఆల్ నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని, ఆ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అని ఎలా అనుకున్నావు అని రత్నాకర్ కోపంగా అంటుంటే స్వాతి షాక్గా రత్నాకర్ మాటల్ని వింటూ ఉంటుంది. చూడు, నేను పరువుకి ప్రాణమిస్తాను. నా కొడుకు కనుక నీ మెడలో తాళి కడితే వాడు కానీ నేను కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చావడం గ్యారంటీ. రేపు మేము మీ ఇంటికి వస్తున్నాము. నువ్వు ఏ రీజన్ చెప్పినా కూడా నా కొడుకు వినడు. ఎందుకంటే వాడికి నీ పిచ్చి పట్టుకుంది. అందుకే నీకు పెళ్ళైపోయింది అని
నువ్వొక కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్నావని అబద్ధం చెప్పాలి. లేకపోతే చెప్పాను కదా, వాడు నీ మెడలో తాళి కడితే నేను కానీ వాడు కానీ ఎవరో ఒకరు చావడం గ్యారంటీ అని రత్నాకర్ చాలా కోపంగా చెప్పేసరికి స్వాతి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేస్తాయి. చెప్పింది గుర్తుంది కదా అని రత్నాకర్ చాలా కోపంగా ఫోన్ కట్ చేసేసరికి స్వాతి ఒక్కసారిగా మోకాళ్ళపై కింద కూర్చునిపోతుంది. ఆనంద్ అంటే తనకి ప్రాణం. కానీ రత్నాకర్ చెప్పిన మాటలు స్వాతిపై బాగా పనిచేస్తాయి. నిజంగానే ఆనంద్ తన మెడలో తాళి కడితే ఎక్కడ ఆనంద్ ప్రాణాలు తీస్తారేమోనని స్వాతి భయపడుతుంది. అందుకే తప్పని పరిస్థితుల్లో తను తాళిని మెడలో వేసుకుంటుంది. ఇది బాబు జరిగింది అని విమలా గారు చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆనంద్ ఒక్కసారిగా చైర్లో కూర్చునిపోతాడు. ఇంతకాలం స్వాతి తనని మోసం చేసింది అనుకున్నాడు. కానీ తన పక్కన ఉంటూ తన ప్రేమని చంపేసింది తన కన్న తండ్రి అని ఆనంద్ తెలుసుకోలేకపోయాడు. ఒక్కసారిగా నిజం తన కళ్ళ ముందుకొచ్చేసరికి ఆనంద్ ఎదురుగా ఉన్న స్వాతి వైపు చూస్తాడు. స్వాతి అప్పటికే ఏడుస్తూ ఉండటం చూసి ఆనంద్ స్పీడ్గా లేచి స్వాతి దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకుంటాడు. ఐఎమ్ సారీ రా, నిజ నిజాలు తెలుసుకోకుండా పిచ్చివాడిలాగా ఆ రోజు నీకు దూరంగా వెళ్ళిపోయాను. నిజంగానే నువ్వు వేరేవాడిని పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేశావు అనుకున్నాను. కానీ మా డాడీ నిన్ను బెదిరించారు అని నేను అసలు ఊహించలేకపోయాను. అంత ప్రాణంగా ప్రేమించిన దానివి వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావన్న ఆలోచన కూడా చేయలేకపోయాను. నన్ను క్షమించరా అని ఆనంద్ స్వాతిని గట్టిగా హత్తుకుని మాట్లాడుతుంటే స్వాతి అలాగే ఆనంద్ హృదయంపై తలవాల్చి ఏడుస్తుంది. ఎవరు నిన్ను బాధ పెట్టారో వాళ్ళకే సరైన బుద్ధి వచ్చేటట్టు చేస్తాను అని ఆనంద్ చాలా కోపంగా అంటుంటే, వద్దు ఆనంద్, వాళ్ళ కోపంలో నిన్నేమన్నా చేస్తే నేను బ్రతకను అని స్వాతి ఏడుస్తూ అంటుంటే, ఇప్పుడు నువ్వు నిజంగా బ్రతికున్నావా స్వాతి? ప్రతిరోజు నన్ను దూరం చేసుకుని ఏడుస్తున్నావు కదా, అందుకేనా నన్ను చూడగానే అంతలా ఏడ్చావు అని ఆనంద్ బాధగా అంటుంటే స్వాతి కన్నీళ్లతో ఆనంద్ వైపు చూస్తుంది. విమలా గారు ఆనంద్ వైపు చూస్తూ, నా కూతురి బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను ఆనంద్, నువ్వు దానిని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు అని అంటుంటే, నేను మీకు మాటిస్తున్నానంటే స్వాతి నా ప్రాణం, తన కంట్లో కన్నీళ్లు రానివ్వను అని ఆనంద్ విమలా గారికి మాట ఇస్తాడు. తర్వాత ఆనంద్ స్వాతి వైపు చూస్తూ వెళ్ళి రెడీ అవ్వంటుంటే, ఎక్కడికి అని స్వాతి భయంగా అంటుంది. చెప్తాను, వెళ్ళి రెడీ అవ్వు, నేను ఒక 1 అవర్లో వస్తానని చెప్పి ఆనంద్ అక్క నుండి బయటికి వెళ్ళిపోతాడు. స్వాతికి ఏమీ అర్థం కాక ఇంకా ఆనంద్ చెప్పినట్టు రెడీ అవుతుంది. 1 అవర్ తర్వాత ఆనంద్ ఫ్రెష్ అయ్యి స్వాతి దగ్గరికి వచ్చి అక్కడి నుండి స్వాతిని విమలా గారిని బయటకు తీసుకుని వెళ్తాడు. కొంత సమయం తర్వాత కార్ అనేది ఒక టెంపుల్ ముందు ఆగుతుంది. ఆనంద్ ఏం చేస్తున్నావు అని స్వాతి కంగారుగా అంటుంటే, చెప్తాను పద అని చెప్పి ఆనంద్ స్వాతిని టెంపుల్ లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ ఆనంద్ ఫ్రెండ్స్ ఉంటారు. అంతా రెడీనా అని ఆనంద్ అడుగుతుంటే రెడీ ఆనంద్ అని వాళ్ళు చెప్తారు. ఇంకా ఆనంద్ వెంటనే స్వాతి చేతిని పట్టుకుని ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేసిన పెళ్లి పెట్టెల మీద కూర్చుంటాడు. ఆనంద్ అని స్వాతి కంగారుగా అంటుంటే, ఏమీ మాట్లాడుకో అని ఇంక పంతులు గారు ఇద్దరి చేత పూజ చేయిస్తుంటే స్వాతి పంతులు గారు చెప్పినట్టు చేస్తుంది. పంతులు గారు మంత్రాలు కంప్లీట్ చేయగా ఆనంద్ లేచి స్వాతి మెడలో 3 ముళ్ళు వేస్తుంటే విమలా గారు చాలా హ్యాపీగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఆనంద్ తన మెడలో తాళి కడుతుంటే స్వాతి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. ఇంకా ఆనంద్ స్వాతికి చాలా సింపుల్గా టెంపుల్లో పెళ్లి జరుగుతుంది. ఆనంద్ విమలా గారి వైపు చూస్తూ, నేను మళ్ళీ స్వాతిని తీసుకుని వస్తానత్తయ్య, ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అవసరమైతే కాల్ చేయండి అని చెప్పి వెంటనే ఆనంద్ స్వాతిని తీసుకుని బెంగళూరుకి ఫ్లైట్లో స్టార్ట్ అవుతాడు. రత్నాకర్ తన భార్య ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు. రత్నాకర్ సుమిత్ర గారి వైపు చూస్తూ, ఆనంద్కి మంచి సంబంధం చూశాను, అమ్మాయికి కోట్లలో ఆస్తి ఉంది అని అంటుంటే వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారు, ఈ కోట్ల ఆస్తిని ఏం చేసుకుంటారు అని సుమిత్ర గారు కోపంగా అంటారు. ఇంతలో డోర్ దగ్గర మామ్ అని పిలిచిన పిలుపుకి రత్నాకర్ సుమిత్ర ఇద్దరు డోర్ వైపుకు చూస్తారు. అక్కడ ఆనంద్ స్వాతి ఉండటం చూసి ఇద్దరు ఒక క్షణం షాక్ అవుతారు. మామ్,
నీ కోడల్ని తీసుకొచ్చాను, వచ్చి హారతివ్వు అని ఆనంద్ సూటిగా తన తండ్రి కళ్ళలోకి చూసి చెప్తుంటే సుమిత్ర గారు సంతోషంగా డోర్ దగ్గరికి వెళ్ళి, స్వాతిని పెళ్లి చేసుకున్నావా నాన్న అని సంతోషంగా అడుగుతారు. అవును మామ్ అని ఆనంద్ చెప్తుంటే, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని సుమిత్ర గారు హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి హారతి తీసుకుని రాగానే సుమిత్ర అని రత్నాకర్ గట్టిగా అరుస్తాడు. అయినా సుమిత్ర గారు పట్టించుకోకుండా తన కొడుకుకి కోడలికి హారతిస్తారు. ఆనంద్, ఏం చేశావో అర్థమవుతుందా? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రత్నాకర్ కోపంగా అంటుంటే, స్టాప్ ఇట్ డాడీ అని ఆనంద్ ఇంకా కోపంగా అరిచేసరికి రత్నాకర్ ఆశ్చర్యంగా తన కొడుకు వైపు చూస్తాడు. ఈ ఆస్తి కోసమే కదా మీరు స్వాతిని బెదిరించి మా ఇద్దరిని విడదీసింది. మీకొక విషయం చెప్పాలనే వచ్చాను. ఇప్పటి నుండి నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఆస్తికైతే అస్సలు లేదు. నేను నా భార్యతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీ దగ్గర నుండి ₹1 కూడా నేను తీసుకోను. ఇప్పటి నుండి ఈ ఆనంద్ మీ కొడుకు కాదు అని ఆనంద్ చాలా కోపంగా అంటుంటే, ఆనంద్, ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావా అని సుమిత్ర గారు భయంగా అంటారు. ఇలాంటి ఇరుకు ఇంట్లో ఉండటం కంటే బయట ఉండటం చాలా బెటర్. ఆస్తినంతా ఈయన ఏం చేసుకుంటే నాకెందుకు అని ఆనంద్ స్వాతి చేతిని పట్టుకుని బయటికి నడుస్తుంటే, ఆనంద్, నేను కూడా వచ్చేస్తాన్రా, నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు, నీతోనే ఉంటాన్రా అని సుమిత్ర గారు కంగారుగా అంటుంటే, అలాగే అమ్మా అని ఆనంద్ ముందుకి అడుగులు వేస్తాడు. రత్నాకర్ తన కుటుంబం తనని వదిలి వెళ్ళిపోతుంటే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతాడు. ఆనంద్ గుమ్మం దాటుతుండగా ఆనంద్ అని వినిపించిన వాయిస్కి ఆనంద్ అడుగు ఆగిపోతుంది. రత్నాకర్ ఆనంద్ దగ్గరకొచ్చి, ఏంట్రా ఇదంతా? ఈ ఆస్తి సంపాదించింది నీకోసం మాత్రమే, అలాంటిది నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటే ఈ ఆస్తిని నేనేం చేసుకుంటాన్రా అని రత్నాకర్ బాధగా అంటుంటే ఆనంద్ వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూస్తాడు. అమ్మా స్వాతి, నేను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. నువ్వే నా కొడుక్కి చెప్పు తల్లి, వాడంటే నాకు ప్రాణం, నువ్వు వాడిని వదిలేయాలి అని ఆ రోజు అలా మాట్లాడాను తప్ప నా కొడుక్కి ఏదైనా జరిగినా, వాడు నా నుండి దూరమైనా నేను తట్టుకోలేను తల్లి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, నేను మళ్ళీ మీ పెళ్లిని గ్రాండ్గా చేస్తాను, దయచేసి ఇంట్లో నుండి వెళ్ళకండి అమ్మా అని రత్నాకర్ బాధగా అంటుంటే స్వాతి ఆనంద్ వైపు చూస్తుంది. సుమిత్ర, నువ్వైనా చెప్పు సుమిత్ర అని రత్నాకర్ అంటుంటే ఆనంద్ తన తండ్రి వైపు చూస్తూ, ఇంకెప్పుడైనా మీ వల్ల స్వాతి కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయని అంటుంటే, నీపైన ప్రామిస్ రా, నేను స్వాతిని నా ఇంటి కోడలుగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నా వల్ల తను ఎప్పటికీ బాధపడదు అని రత్నాకర్ వెంటనే తన కొడుకుని హక్ చేసుకునేసరికి ఆనంద్ కూడా తన తండ్రి చుట్టూ చేతులు వేస్తాడు. ఇంకా రత్నాకర్, సుమిత్ర గారు ఇద్దరు కూడా ఆనంద్ స్వాతి పెళ్లిని మళ్లీ గ్రాండ్గా అందరి సమక్షంలో చేస్తారు. తర్వాత స్వాతికి ఆనంద్కి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. సుమిత్ర గారు చిన్నగా నవ్వుతూ స్వాతి వైపు చూస్తూ, నా బంగారు తల్లి, చాలా అందంగా ఉన్నావని స్వాతి నుదుట ముద్దు పెట్టుకునేసరికి విమలా గారు చిన్నగా నవ్వుతారు. ఇంకా స్వాతిని ఆనంద్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వాళ్ళు వెనక్కొచ్చేస్తారు. స్వాతి కోసం ఆనంద్ రూమ్ లోపల వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వాతి రూమ్లోకి అడుగు పెట్టగానే స్వాతిని చూసిన ఆనంద్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనంద్ అడుగులు స్వాతి దగ్గరికి పడుతుంటే స్వాతిలో టెన్షన్ కూడా పెరుగుతుంది. ఆనంద్ స్వాతి దగ్గరకొచ్చి, హలో మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఎంతకాలం వెయిట్ చేపిస్తారు నన్ను అని అంటూ ఒక్కసారిగా స్వాతిని ఎత్తుకుని బెడ్ పైకి అడుగులు వేస్తాడు. ఆనంద్ స్వాతిని బెడ్ పై పడుకోబట్టి నెమ్మదిగా తనపైకి చేరుతుంటే స్వాతి హార్ట్బీట్ అమాంతం రేజ్ అవుతుంది. ఆనంద్ స్వాతి నడుము దగ్గరున్న చీరని పక్కకు తప్పించి అందంగా ఊరిస్తున్న నాభిపై తన పెదవులని నిలపగానే స్వాతి నోటి నుండి ఆనందని తీయటి స్వరం వినిపిస్తుంది. స్వాతి నుండి వచ్చిన తీయటి స్వరం ఆనందలో కోరికల్ని అమాంతం పెంచగా తన నాలుకతో నాభి లోతుని కొలుస్తూ అక్కడి నుండి పైకొచ్చి ఒక్కసారిగా స్వాతి పెదవులని అందుకుంటాడు. ఇద్దరికి ఊపిరి భారం అవుతున్నా కూడా ఆనంద్ తన నాలుకతో స్వాతి నాలుకతో పెనవేసి స్వాతికి ఊపిరిని అందిస్తూ నెమ్మదిగా స్వాతి నుండి చీరని వేరు చేస్తాడు.
తన శరీరం నుండి ఒక్కొక్క వస్త్రం దూరం అవుతుంటే స్వాతి శరీరం చిన్నగా వణుకుతూ ఉంటుంది. ఆనంద్ చూపు తెల్లగా మెరుస్తూ ఉన్న బంగారు వర్ణం లాంటి స్వాతి శరీరంపై పడగా శంఖంలాగా ఉన్న కంఠం దగ్గర నుండి తన చూపుని కిందకి తీసుకువస్తూ ఉండగా ఆనంద్ చూపు ఎద అందాలపై స్ట్రక్ అయిపోతుంది. ఇంకొక క్షణం కూడా స్వాతికి దూరంగా ఉండలేక ఇంకా ఆనంద్ తన చేతులతో పెదవులతో స్వాతికి స్వర్గ సుఖాలని పరిచయం చేస్తూ తనని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ నెమ్మదిగా స్వాతిని తనదాన్ని చేసుకుంటాడు. ఆనంద్ పెదవులు తన శరీరం మొత్తం ప్రతి అణువణువు తడుముతుంటే స్వాతి తనువంతా ఒక్కసారిగా పులకరిస్తుంది. అలా ఆనంద్ స్వాతి ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకోగా ఒకరి కౌగిలిలో మరొకరు స్వర్గ సుఖాలని అనుభవిస్తూ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా సంవత్సరం తిరిగేలోగా ఒక బాబు ఇద్దరి మధ్యకొస్తాడు. రత్నాకర్ గారు చెప్పినట్టు స్వాతిని మనస్ఫూర్తిగా తన ఇంటి కోడలుగా అంగీకరించారు. కొన్ని రోజుల్లోనే స్వాతి బిహేవియర్తో రత్నాకర్ సుమిత్ర గారి మనసుల్ని గెలుచుకుంటుంది. అలాగే ఇద్దరు కూడా స్వాతిని కోడలుగా కాకుండా కూతురుగా చూసుకుంటారు. అలా స్వాతి ఆనంద్ జీవితం అనేది రంగులమయమవుతుంది. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి నాకు 5 hours టైం పట్టింది. తప్పకుండా లైక్ బటన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు వీడియో లైక్ చేసి పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మిగతా వాళ్ళకు కూడా ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.